మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితరావు సహకారంతో రామేంపేట పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ సుందరీకరణ చేస్తున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అన్నారు. రామేంపేట మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహితరావు గత 15 రోజుల క్రితం రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారన్నారు. రామేంపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో మున్సిపాలిటీతో పాటు మండలాన్ని అభివృద్ధి పరచడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, మాజీ కౌన్సిలర్లు దేమే యాదగిరి, చిలుక గంగాధర్, ఫ్రోవెల్ కృష్ణారెడ్డి, ఎనిశెట్టి అశోక్, అల్లాడి వెంకటేష్, పోచమ్మల అశ్విని శ్రీనివాస్, మట్టి యాదగిరి, తొనిగండ్ల శంకరయ్య, కొత్త శ్రీనివాస్, వినయసాగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. సభ్యుడు మన ప్రియతమ నాయకుడు యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహితరావు గారు 15 రోజుల క్రితం ఏవైతే రామాయంపేట పట్టణంలోని అన్ని వార్డులలో శంకుస్థాపన కార్యక్రమాలు చేసిర్రో ఆ పనులన్నీ 3 రోజుల నుంచి ఒక్కొక్క వార్డులో ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు 10వ వార్డులో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 5వ వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ ప్రారంభించడం జరిగింది. వాటర్ ట్యాంకులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా అన్ని పనులు కూడా అన్ని వార్డులలో ఖచ్చితంగా ఈ 15 రోజుల లోపల శంకుస్థాపన చేసిన అన్ని కార్యక్రమాలు భూమి పూజ చేసి ప్రారంభించడం జరుగుతుంది. 6వ వార్డులో, 9వ వార్డులో, 11వ వార్డులో కూడా 3 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇందిరా స్టాచ్యూ నుంచి సుభాష్ స్టాచ్యూ వరకు కూడా 2 రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా బస్టాండ్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ది కూడా రేపు భూమి పూజ చేసి పని ప్రారంభించడం జరుగుతుంది. దాదాపు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసినవి, కొన్ని చేయనివి కూడా అన్ని పనులు ప్రారంభించడం జరుగుతుంది. అతి త్వరలో ఒక నెల 15 రోజుల లోపల అన్ని ప్రారంభోత్సవాలు కూడా పెట్టి మా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, కృషి మేరకు ఖచ్చితంగా రామాయంపేట పట్టణాన్ని సుందరీకరిస్తాం. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ పనులు కూడా వారం లోపల ప్రారంభించడం జరుగుతుంది. మెదక్ రోడ్ నుంచి ఇందిరా స్టాచ్యూ వరకు ఆ పని కూడా నెల లోపల కంప్లీట్ చేసి పట్టణాన్ని మన పూర్వవయం తీసుకొచ్చి లైట్లతోని మన లైట్ల పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. డ్రైన్లు కానీ ఇంకేమైనా మా దృష్టికి వచ్చినా, మీ పత్రికా సోదరుల దృష్టికి తీసుకొచ్చినా కూడా మా నాయకులందరూ సమిష్టిగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ పట్టణాన్ని మార్చి చూపిస్తామని మీ అందరికీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో మారుస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.